హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఎర్లీ మార్నింగ్ దగ్గర నుంచి సాయంత్రం వరకు అయితే వీడియో అయితే కంటిన్యూగా అయితే ఉంటుందండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే గులాబీ పూలు అయితే బాగా విచ్చిపోయాయి. వీటిని అయితే కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ కోడలు, మా ఆడపడుచు వాళ్ళు కూడా అయితే వస్తున్నారు. వాళ్ళు తిరునాళ్ళైతే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో వస్తున్నారు. అలాగనే మా ఇంటికి కూడా అయితే వస్తున్నారండి. ఇవన్నీ కూడా కట్ చేసుకొని వాళ్ళకైతే ఇస్తానని అయితే చెప్పాను. ఇంకా చిన్నగా జ్ఞాపకంగా అయితే ఉంటాయని ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఈ రెడ్ గులాబీ ఫ్లవర్ అయితే చాలా పెద్దగా అయితే వచ్చిందండి. చాలా బాగా అయితే పూసాయి. దానికైతే ఫస్ట్ అయితే ఆ మొక్కే తీసుకున్నాను నేనైతే. ఆ మొక్క బ్రతికిన తర్వాత వేరే మొక్కలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. క్యారెట్ పిల్లలు విడిగా ఇస్తే అసలు తినరు కదండి. తినమన్నా కానీ తినరు. ఈ విధంగా చేసి పెట్టనండి లంచ్ బాక్సుల్లోకి. వద్దన్నా కానీ వాళ్ళు మరలా క్యారెట్ రైస్ చేయమని అయితే అడుగుతారు. ఇక్కడ వచ్చేసి అయితే నేను 5 క్యారెట్లు అయితే తీసుకొని తురుము పట్టేశానండి. తురుము పట్టిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి, ఇక్కడ చెక్క, లవంగ, యాలుక్కాయ, షాజీరా అవి కూడా అయితే వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా అయితే వేసి అవి కూడా 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఎక్కువగా వేగనవసరం లేదు. ఎందుకంటే క్యారెట్ అదంతా కూడా అయితే వేగాలి కదా, బాగా పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేగాలి కదా. అందుకని చెప్పేసి ఈ క్యారెట్తో పాటు అవి కూడా అయితే ఉల్లిపాయలు కూడా అయితే వేగిపోతాయి. అందుకే 2 నిమిషాల వరకే వేయించేసాను. ఉల్లిపాయలు అదంతా వేగిన తర్వాత క్యారెట్ కూడా అయితే వేసేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి. పిల్లలకు కానీ పెద్దలు కానీ క్యారెట్ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. ఇక్కడ క్యారెట్ పూర్తిగా అయితే వేగలేదు. ఈలోపు అయితే వేగేలోపు మా బాబుకి తలస్నానం అయితే చేయించానండి. సిమ్లో పెట్టేసుకొని మా పాపను చూడమన్నాను. ఈలోపు అయితే చూసిందాను. మా బాబుది అయితే బర్త్డే అండి. అందరు విషెస్ చేయండి మా బాబు కోసం. ఇక్కడ క్యారెట్ అదంతా కూడా బాగా వేగిపోయిందండి. వేగిన తర్వాత నేను మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు మీరు. నేనైతే బాస్మతి రైస్, మామూలు రైస్ 2 కలిపేసి ఉడికించి పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఎంతైతే అంత కావాలో అంత అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దోశలు తీస్తూ ఉంటుంది కదా, అట్లా కూడా దాంతో కలుపుకోండి. అప్పుడు రైస్ అనేది విరిగిపోకుండా అయితే ఉంటుంది. ఇక్కడ నేను క్యారెట్ రైస్లో కారం అయితే ఏమీ వేయట్లేదు. మిరియాల పొడి అయితే వేస్తున్నానండి. మిరియాల పొడితో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మిరియాల పొడి కూడా వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను. ముందు వేసిన సాల్ట్ అయితే సరిపోలేదని చెప్పి మరలా వేసానండి. ఇక్కడ మిరియాల పొడి, సాల్ట్ అదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకోనండి. క్యారెట్ రైస్ ఎంత బాగుందో పిల్లలకే పెట్టేశానండి. వాళ్ళకైతే ఉదయం వెళ్ళేటప్పుడు కొంచెం పెట్టాను. అలాగే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేశాను. ఇక్కడ కొత్తిమీర అదంతా వేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇదిగోండి క్యారెట్ రైస్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంక లంచ్ బాక్స్కి అవి కూడా అయితే పెట్టేశాను. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు. మా బాబుని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశానండి. చిన్న క్లిప్పింగ్ తీసుకున్నానని చెప్పి తనేమో ఇలా నుంచుని పోయాడు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పక్క బట్టలు అవన్నీ కూడా అయితే మడత పెట్టేశానండి. మడత పెట్టేసి అన్నీ కూడా అయితే వీడియో అయితే ఏమీ తీయలేదు. నైట్ తోమిన గిన్నెలు కూడా ఇవి కూడా అయితే ఉన్నాయండి. అవి అయితే సర్దుకోలేదు. ఇవి కూడా అయితే ఎక్కడైతే సర్దేసుకొని పని వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి చేసుకుందాం అని చెప్పేసి పని చేసుకుంటున్నానండి. ఇక్కడైతే మనం ప్రతిరోజు ఏదో ఒక విధంగా పప్పు కుక్కర్ని వాడుతూ ఉంటాం కదండి. రైస్ అలాగా వండుకుంటూ ఉంటాం కదా. మనం వండుకునేటప్పుడు ఈ పప్పు కుక్కర్లో ఈ రబ్బర్ని ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కానీ అస్సలకైతే వాడకూడదు. మనం రోజు వాడుకునేటప్పుడు క్లీన్ చేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి, బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా అయితే పాడవకుండా అయితే ఉంటుందండి. ఆ రబ్బర్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. ఇక్కడైతే ఎక్కడైతే గిన్నెలన్నీ కూడా అయితే సర్దేసుకుంటున్నానండి. ఈ గిన్నెలు కానీ సర్దుకోకపోతే ఇల్లంతా కూడా ఈ గిన్నెలే ఉండిపోతాయి. ఈరోజు ఇంకా పని వాళ్ళకి ఏమో వంట అయితే చేయలేదండి. వంట చేయాలని చెప్పేసి లావు చిక్కుళ్ళు అయితే అవన్నీ కూడా అయితే ఒలిచి పక్కన పెట్టేశాను. ఉదయం రైస్ చేసినవి కూడా పిల్లలకి పెట్టి పంపించిన తర్వాత మిగిలిందండి. ఆ మిగిలిపోయిన అన్నమేమో వేరే గిన్నెలకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను.
ఇక్కడైతే చిక్కుడుకాయలు ఉడకబెట్టాలని చెప్పేసి తీసి పక్కన పెట్టేశానండి. ఈలోపు అయితే మా వారు ఏం వద్దు కర్రీస్ ఏం చేయమాకని అయితే అనేసారు. అందుకని నేనైతే కర్రీస్ ఏం చేయలేదు. నైట్ 8 అలాగైతే అయిందండి. ఇంకా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక అరగంటకేమో ఇంకా కేకు అవన్నీ కూడా అయితే కట్ చేసామండి. ఇంకా వాళ్ళు చూడండి పిల్లల ముఖాల్లో ఎంత సంతోషంగా అయితే ఉందో. ఇక్కడ మా బాబు కోసం 2 మాటలైతే చెప్పాలనుకుంటున్నానండి. మా బాబు అయితే 7th మంత్లో అయితే పుట్టాడు. 7th మంత్లో పుట్టంగానే అయితే హాస్పిటల్ అయితే జాయిన్ చేశారండి. చాలా బలహీనంగా అయితే ఉన్నాడు. వెయిట్ కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాడండి. మేమైతే ఒక్క హాస్పిటల్లోనే 3 months ఉన్నాము. 3 months నుంచి ఒక 10 రోజుల దాకా అయితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడైతే ఒక నెల వరకు అయితే ఉంచాడండి. మరలా బాగోలేదని చెప్పి మరలా గుంటూరు అలా తీసుకెళ్లాల్సి వచ్చింది. మా బాబు పట్ల మేము ఎన్ని హాస్పిటల్ తిరిగామో, ఎంత కష్టపడ్డామో నేను మా వారైతే. కంటి నిండా నిద్ర లేకుండా కూడా ఉండేదండి. ఇప్పుడు దేవుని కృపను బట్టి మా బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలా హుషారుగా కూడా ఉంటాడండి. ఇంకా తనని ఒక గాజు బొమ్మలాగే అప్పుడు చూసుకునే వాళ్ళము. ఇప్పుడు పర్లేదండి. చాలా సపోర్ట్గా అయితే ఉంటాడు మా బాబు అయితే నాకు సహాయం కూడా చేస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చిన మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే మా మరిది వాళ్ళు కూడా అయితే వచ్చారు కదా, వంట అప్పటికప్పుడుకైతే చేసామండి. సడన్గా అయితే ఇంకా వంట అదంతా కూడా అయితే వీడియో అయితే ఏమైతే తీయలేదు. హడావుడైపోయిందండి. అదంతా కూడా చేసిన తర్వాత వచ్చిన పిల్లలకి మా మరిది వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా అయితే తినేసి వెళ్ళిపోయారు. వాళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత నేను, మా వారు, మా చిన్న మరిది, ఇంకా మా పాప, నేను అందరం అయితే కూర్చొని అయితే తింటున్నాము. ఇదండి వాళ్ళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.